మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా నేత శ్రీమతి స్వప్న గారు. ఇంతకు మీ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్ గా ఉన్నారండి? ద ఫస్ట్ పర్సన్ ప్రీవియస్ లైఫ్ కి పొలిటికల్ గా ఒక పొలిటికల్ లీడర్ అయిన తర్వాత ఈ రెండింటికి మీరు కంపారిజన్ ఏం చేసుకుంటారు? యాక్చువల్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాను, టు బి ఫ్రాంక్. అధికారంలో ఉన్నప్పుడు మీరు పెద్దగా సమస్యలు ఎదుర్కోలేకపోవచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయం, దాన్ని రాజకీయం అని అన్నారు. తీస్తే న్యూస్ పెడితే మహిళల గురించి జరిగే అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇక్కడ వినని విధంగా చూడని విధంగా రకరకాలుగా జరుగుతున్నాయి అన్నమాట. అన్యాయాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటామంటారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా నేత శ్రీమతి స్వప్న గారు. వారితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే స్వప్న గారు. నమస్తే అండి. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. విష్ యూ ద సేమ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మేడం, మీరు చెప్పండి. ఒక మహిళగా మీరు ఎన్నో సాధించారు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురులా. మరి ఇప్పుడు ఈ ఫీల్డ్ లో రాజకీయ రంగంలోకి మీరు ప్రవేశపెట్టారు కదండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ముఖ్యంగా నా పేరు స్వప్న. నేను తెలుగు మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీనండి. ముఖ్యంగా మీతో నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చి నా గురించి అంటే పొలిటికల్ ఫీల్డ్ గురించి, ఒక మహిళ గురించి మీరు మంచి ప్రోగ్రామ్ ని ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోండి. ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటామంటారు. ఇది ఒక సామెత అండి. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, ఒక మహిళగా ఇంట్లో ఒక మహిళ అనుకునిందంటే సాధించడం అనేది ఏమీ లేదు. ఇంట్లో ఒక సంసారాన్ని చూసుకుంటూ, పిల్లల బాధ్యతను చూసుకుంటూ, హస్బెండ్ ని చూసుకుంటూ, ఆ తర్వాత అవి కంప్లీట్ చేసుకొని మరీ ఒక బాధ్యతగా బయటికి వచ్చి పొలిటికల్ ఫీల్డ్ లో ఈ రోజు రాణిస్తోందంటే నిజంగా చాలా గర్వించాల్సిన విషయం. మనందరికీ తెలిసిన విషయమే. జెంట్స్ వెళ్ళినంత ఫాస్ట్ గా ఎస్పెషల్లీ ఇన్ పొలిటికల్ ఫీల్డ్ లో లేడీస్ అయితే వెళ్ళలేరు. ఎన్నో అవరోధాలు, ఎన్నో మాటలు చాలా పడాల్సి వస్తుందండి. కానీ సాధించాలని తపన ఒక మహిళలో పడిందంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకునేంత వరకు కూడా మహిళ అనేది వదిలిపెట్టారండి. ఎస్పెషల్లీ మొండి తత్వం అనేది మహిళల్లో చాలా ఉంటది. ఆ అలా చెప్పుకుంటూ వెళ్తే నేను అసలు యాక్చువల్ గా పొలిటికల్ గా రావాలని కూడా అనుకోలేదండి. ఏదో నేను క్యాజువల్ గా, అంటే ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు 2014 లో ఆయన మాకు అంతకుముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. సరే ఎలక్షన్స్ కి ఒకసారి వెళ్దామని చెప్పేసి నేను వెళ్ళానండి క్యాంపెయినింగ్ కి. ఆ క్యాంపెయినింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ జనాల్లో మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ బాధలు అవన్నీ చూసి నిజంగా చాలా చెలించాను. ఇంట్లో కూర్చుంటే అయితే ఏమీ తెలియదండి. ఎవరైనా బయటికి వెళ్తేనే బయట సమస్యలు ఎలా ఉన్నాయి, ఓకే దీన్ని మనం తీర్చగలమా లేదా, డబ్బు ఉంటేనే కాదండి, బయటికి వెళ్ళి జనాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలా నేను ఒక 10 days క్యాంపెయినింగ్ అని వెళ్ళాను. కానీ పూర్తి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా నేను క్యాంపెయినింగ్ కి వెళ్ళి ప్రతి విషయాలు ఏరియాస్ లో అందరివి చర్చించి అన్ని చూశానండి. అది చూసి చలించి ఖచ్చితంగా నేను పొలిటికల్లో రావాలి, నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను వచ్చానండి. దానికి సపోర్ట్ ముందుగా నేను ఇంట్లో మా హస్బెండ్ ని కూడా అడిగాను. నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా చెయ్యని చెప్పారు. ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ నేను చేస్తానని చెప్పారు. అత్తమ్మ సపోర్ట్ అంటే పెళ్ళైనాక ఖచ్చితంగా మనం హస్బెండ్ ని, అత్తమ్మ గారిని, ఇంట్లో ఫ్యామిలీని ఒప్పించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బాధ్యతను కూడా ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకుంటూ నేను పొలిటికల్ గా ఎంటర్ కావడం జరిగిందండి. తర్వాత అంచెలంచెలుగా అంటే ఎలా ఉంటదని ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా నేను అనుభవించానండి పొలిటికల్ ఫీల్డ్ లో. కానీ కసి అయితే పెరుగుతుందండి ఖచ్చితంగా. బాధలు అంటారా, అది ఆటోమేటిక్ గా ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఉంటది. ఖచ్చితంగా ఒక అమ్మాయిని నెట్టుకుంటూ బయటికి వచ్చి రాజకీయం చేయాలంటే అంత ఆషామాషి అయితే కాదు. కానీ సాధించాలనే తపన, మన గోల్ మనం రీచ్ కావాలంటే బయట ఏది మనం
అనే మాటలు కానీ ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ మనం రీచ్ కావాలండి. అలానే నేను చేసుకుంటూ అంచెలంచెలుగా వచ్చానండి. నాకు ఫస్ట్‌గా అవకాశం నాకు శివాలయం టెంపుల్‌లో మెంబర్‌గా ఇచ్చారు ప్రభాకర్ చౌదరి గారు. అక్కడ నేను 2 ఇయర్స్ చేశానండి. అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని గూడా నేను సాల్వ్ చేశాను టెంపుల్‌లో గూడా. ఒక చిన్న టెంపుల్‌లో అయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అక్కడ సాల్వ్ చేశాను. ఆ తర్వాత నగర కార్యదర్శిగా ఇచ్చారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఎంటర్ అయ్యాక నాకు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చారండి. ఇచ్చిన ప్రతిసారి నేను ఎక్కుతున్న ప్రతి మెట్టులో గూడా నేను చాలా అవరోధాల్ని అనుభవించాను. కానీ తట్టుకొని నిలబడి, సపోర్టివ్‌గా నిలబడి సాధించాలని తపనతో ముందుకెళ్తున్నాను. కానీ నా లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు పొలిటికల్‌గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పొలిటికల్‌గా నేను చాలా చూసాను. కానీ సక్సెస్‌గానే ఎళ్తున్నాను దేవుని దయ వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. పొలిటికల్ గా మీరు రాకముందు స్వప్న గారంటే ఏంటి? ఏం చదువుకున్నారు? మీరు ఏం చేసేవాళ్ళు? కొంచెం తెలుసుకోవచ్చండి? ఓకే అండి. మాది కంప్లీట్‌గా బిజినెస్ ఫీల్డ్ అండి. యాక్చువల్‌గా మా ఫాదర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా వర్క్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ ఫీల్డ్ టోటల్లీ తను ఎంబీఏ చదివారు. ఉమాశంకర్ మా హస్బెండ్ పేరు. నా పేరు స్వప్న. నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఆహ్, బిజినెస్ ఫీల్డ్ అండి. టోటల్ బిజినెస్ చూసుకునేవాళ్ళం. మాది ఫర్నిచర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. అలానే అవుట్‌లెట్ ఉంది. సో, మేము బిజినెస్ చూసుకునేవాళ్ళం. ఓకే. ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్ గా ఉన్నారా అండి? ద ఫస్ట్ పర్సన్ నేనండి. అమ్మ అంటే నాన్న వాళ్ళ ఇంట్లో అయినా, అత్త వాళ్ళ ఇంట్లో అయినా, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఎక్కడైనా గూడా పొలిటికల్‌గా నేనే ఫస్ట్ అండి ఎంట్రీ చేయడం. గ్రేట్ మేడం. మీకెలా అనిపిస్తుందండి? ప్రీవియస్ లైఫ్‌కి ఈ పొలిటికల్ గా ఒక పొలిటికల్ లీడర్ అయిన తర్వాత ఈ రెండిటికి మీరు కంపారిజన్ ఏం చేసుకుంటారు? అంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పులొచ్చుంటాయి కదా! బాగా ఉంటాయండి. అదే చాలా మీరెలా ఫీల్ వచ్చిందండి. అవుతున్నారు? యాక్చువల్‌గా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాను టు బి ఫ్రాంక్. అంటే బయట ఫ్యామిలీనైనా మనం అడ్జస్ట్ చేసుకొని ఒకవేళ నేను కాకపోయినా మా హస్బెండ్ అయినా కొంచెం అలా చూసుకుంటూ వస్తున్నారు. బట్ బయటైతే సమస్యలు చాలా ఉన్నాయండి. అసలు తినడానికి లేని వాళ్ళు ఉన్నారు. ఆహ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చూస్తున్నాం. చాలా ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వేషన్ చేస్తున్నాము. మనకు చేతనైన దాంట్లో మనం ఫైనాన్షియల్‌గా కూడా హెల్ప్ చేస్తున్నాం. చాలా మందికి బిజినెస్‌లు కూడా పెట్టించామ్మా. బట్ ఇదైతే ఒక బాధ్యతగా తీసుకుంటున్నామమ్మ. పొలిటికల్ ఫీల్డ్ అనేది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. మహిళలు రాణించగలరంటారా? ఈ పొలిటికల్ ఫీల్డ్‌లో? ఖచ్చితంగా రాణించగలరండి. ఒకటండి అన్ని ఫీల్డ్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ పొలిటికల్ ఫీల్డ్‌లో ఇంకొంచెం ఎక్కువుంటది. ఎస్పెషల్లీ ఫర్ మహిళలకి. కానీ చెప్పాలంటే మాకైతే మా టీడీపీ ప్రభుత్వంలో మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము చూస్తున్నాం గాబట్టి, నేనిప్పుడు ఒక 12 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి పార్టీలో. ఇప్పటి వరకు కూడా చాలా మంచి క్రమశిక్షణ గల పార్టీ ఉంది. మహిళలకైతే పెద్దపీట వేస్తున్నారు. సపోర్టివ్‌గా నిలబడుతున్నారండి లోకల్‌లో. ఇంతకు ముందు 10 ఏండ్లు ప్రభాకర్ చౌదరి గారు ఉన్నా గూడా ఆయన అలానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మహిళలకైతే పెద్దపీట వేశారు. తర్వాత ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే గారు అయినా కూడా, ఆయన కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారండి. "అమ్మ మీరేం చేయాలనుకుంటున్నారు? సపోర్ట్ చేస్తాం. మేము అన్నిటికి మీకు సపోర్ట్ చేస్తామమ్మా. మీ అంటే చాలా తక్కువ మంది పొలిటికల్‌గా వస్తారు లేడీస్. అలాంటిది మీరు ఇంత మంచి రంగం తీసుకొని అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ ఎళ్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం" అని చెప్పేసి ఆయన ఉన్నారమ్మ. సపోర్టివ్‌గానే ఉంది. పార్టీ అయితే సపోర్టివ్‌గా ఉంది. స్వప్న గారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు పెద్దగా సమస్యలు ఎదుర్కోలేకపోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. మీరు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయాల్సొస్తుంది. మహిళల గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు. అలాంటప్పుడు మీరు కొన్నిసార్లు మీకు మీ పైన కేసులు పెట్టొచ్చు. జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సమయాల్లో. అలాంటప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అదైతే మీరు చెప్పుకోవాలమ్మా మేము. ఇన్నేళ్ళు జరిగిన రాజకీయం ఒక ఎత్తైతే, 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయం దాన్ని రాజకీయం అనే అనరు. ఇంకా దానికి మాటలు గూడా లేవు మేము చెప్పాలంటే. చట్టాలన్నీ కూడా చుట్టాలుగా వ్యవహరించాయి ప్రతిపక్షంలో. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అయితేనే ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా ఉన్న అధికార పక్షానికి తొత్తులుగా పనిచేశారు. ఒక మహిళగా మాకెన్నో యాక్చువల్‌గా చెప్పాలంటే మద్య దుకాణం మద్యపాన నిషేధం చేస్తానన్నాడు నవరత్నాల పేరుతో. కానీ నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని సరఫరా చేశారు. దానివల్ల ఎంతో మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. మహిళలు ఎంతో మంది తమ తాళిబొట్లను గూడా తాకట్టు పెట్టే పరిస్థితొచ్చిందండి అప్పుడు ఆ ప్రతిపక్షంలో. దానిపైన పోరాటం చేశాము. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా లాంటి విపత్కరమైన సిట్యుయేషన్‌లో కూడా మా టీడీపీ పార్టీ ఎక్కడా గూడా వెనుతిరగకుండా వైసీపీ వాళ్ళకంటే వాళ్ళ అధికార పక్షంలో ఉన్నా కూడా మేమైతే ప్రతి ఏరియాస్‌లోకి వెళ్ళాము. సరుకులైతేనేంటి, కూరగాయలైతేనేంటి, ప్రతి ఒక్క మాస్కులు, శానిటైజర్స్ అన్నీ కూడా మేము అందజేశామమ్మ. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా వైసీపీ
కో బ్యాచ్ అంటే పేటిఎం బ్యాచ్ అని ఉన్నారమ్మా, మినిస్టర్స్ కానీ కో బ్యాచ్. ఒక మహిళ గురించి, అందులోనూ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆవిడ ఎప్పుడూ కూడా ప్రతిపక్షంగా, అంటే డైరెక్ట్ గా ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. ఆవిడ ఎంతసేపు హెరిటేజ్ వాళ్ళ బిజినెస్లు చూసుకునే ఆవిడ. అలాంటి ఆవిడ మీద కూడా నిబ నిందలు వేస్తూ, చాలా, అసలు ఒక మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలే కాదమ్మా, అలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఆ మనసు చలించి మా నాయకుడు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మేము చూసి చలించి బాధపడి అనంతపురంలో కాన్స్టిట్యుయెన్సీలో నేను ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేశానమ్మా, మహిళలతో పాటు చేశాము. అంటే ఇలా చేయకూడదు కదా, ఒక మహిళ, మేము ఎక్కడా కూడా మహిళల్ని కించపరిచి మాట్లాడలేదండి. వైసీపీ గవర్నమెంట్ గురించి కానీ, ఆ నాయకుల వాళ్ళ భార్యల గురించి కానీ వ్యక్తిగతంగా మేము మాట్లాడలేదు. ఇలా చెయ్యకూడదు కదా అని మాట్లాడాము. కానీ దానికి మా మీద ఒక కేసుని ఫైల్ చేసి, మరుసటి రోజు 7 గంటలకే, ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, నలుగురు పైన కేసు ఫైల్ చేశారు, 5 మంది పైన కేసు ఫైల్ చేశారు. అందులో ముఖ్యంగా మా ఇంటికి తెల్లారుజామున 6:30, 7 గంటలకి 15 మంది పోలీసులు ఉన్న పలంగా మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలీదు. ఎప్పుడూ ఒక కానిస్టేబుల్ కూడా మా ఇల్లు మెట్లెక్కిన పాపానికి కూడా పోలేదు. అలాంటిది వచ్చారు. ముగ్గురు ఎస్ఐలు, సిఐలు అందరూ వచ్చి పడ్డారు ఒక్కసారిగా. ఏంటో మాకు అసలు సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. వచ్చిన వెంటనే సెల్ ఫోన్స్ పీక్కునేసినారు, ల్యాప్టాప్స్ అన్ని తీసేసుకున్నారు. ఏంటి అని అడిగితే ఇల్లు సెర్చ్ చేయాలి అని చెప్పారు. సరే, ఆ సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగాం. లేదు అన్నారు. మరి ఎలా సెర్చ్ చేస్తారండి అని అన్నాం. అప్పటికప్పుడు ఏదో ఎంఆర్ఓతో ఏదో తీసుకొని వచ్చారు, చూయించారు. సరే సెర్చ్ చేసుకోండి అని చెప్పాను. మా పర్సనల్ గా ఇప్పుడు మేము బిజినెస్ వాళ్ళం, ఇంట్లో ఖచ్చితంగా ఎవరైనా అమౌంట్ ఒక 3 to 4 lakhs వరకు ఇంట్లో ఉన్నాయి, గోల్డ్ అనేది ఉంటది. మాది బిజినెస్ అండి, మేము ఖచ్చితంగా ఆ మాత్రం ఉండకుండా ఉంటుందా ఇంట్లో? అవన్నీ సీజ్ చేస్తామని చెప్పేసి సిఐ గారు డిఎస్పీ కాల్ చేసి చెప్పడం, అది మేము విన్నాము. ఓకే, మా ప్రాపర్టీస్ మీరు ఎలా జప్తు చేస్తారని మేము అడుగుతున్నాం, కానీ వినిపించుకోలేదు పోలీసులు. సరే, ఇది కాదని చెప్పి మేమేం చేశాను, ఉన్న పలంగా ఇంట్లో నుంచి పరిగెత్తుకొని వెళ్ళి బయట నడి రోడ్డు మీద కూర్చొని ఒకటే అన్నాను, మా ప్రాపర్టీస్ మీరు ఎలా తీసుకుంటారని. నేను గట్టిగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడున్న జనాలంతా చుట్టుకునేశారు. అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక మహిళని ఇంత హింసిస్తారా అని. ఆ దెబ్బకు ఆ రోజు ఎంత సిఐలు ఎవరు చెప్పినా నేను ఇంట్లోకి రాలేదు. లాస్ట్ కి డిఎస్పీ వచ్చాడు. వచ్చి ఒక ప్రెస్ మీట్ కి ఎవరైనా ఒక మహిళ ఇంటికి డిఎస్పీ వచ్చారు చూసారండి. కానీ వైసీపీ గవర్నమెంట్ లో ఇది సాధ్యమైందండి. డిఎస్పీ వచ్చి, అమ్మ మీరు లోపలికి రండి, రోడ్డు మీద కూర్చుంటే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అంతా జప్తు చేశారు. ఏం దొరుకుతాయండి, నాకు అర్థం కాలేదు. అంటే ఎవరిని భయపడిస్తారు? ఆ రోజు నేనైతే డిసైడ్ అయ్యానండి, ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం నేను పని చేస్తాను, మా నాయకుడిని గెలిపించుకుంటామని ఆ రోజే నేను మాట ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. అంటే మీకు ఎదురు మాట్లాడితే కేసులు పెడతారా? కేసులు చాలా ఉన్నాయండి, 6-7 కేసులు ఉన్నాయండి నా మీద. ఇప్పటికీ కోర్టు కూడా తిరుగుతున్నాను. దానికి ఎవ్వరు అదిరేది లేదు, బెదిరేది లేదండి. ఖచ్చితంగా మేము పార్టీ కోసం కష్టపడతాము. ప్రతి ఒక్క పార్టీ ఆదేశించిన ప్రతి ప్రోగ్రామ్ ని కూడా మేము శిరస వంచి మొత్తం చేశామండి. మొత్తం ఆ ప్రతిపక్షంలో బయటికి వచ్చేకే భయపడేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కరిని మేము కలుపుకొని ప్రోగ్రామ్స్ అని చేశాము. సక్సెస్ఫుల్ గా ఈ రోజు మా కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నామండి. చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. నిజంగా గ్రేట్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మీరు చూస్తున్నారు, రీసెంట్ గా నిన్న జరిగిన విషయం కావచ్చు, ప్రతిరోజు మనం న్యూస్ లో చూస్తూ ఉన్నాం మేడం. ఫోన్ తీస్తే న్యూస్ పెడితే మహిళల గురించి జరిగే అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఎక్కడ వినని విధంగా, చూడని విధంగా రకరకాలుగా జరుగుతున్నాయి అన్నమాట. అన్యాయాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఒకటే చెప్తున్నానండి మహిళలు అందరికీ కూడా, అంటే తప్పుగా అనుకోకండి, ఇది మీకు కొంచెం తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ ఫ్యామిలీ ఉండాలి, పెద్దవాళ్ళు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఇద్దరు జాబ్స్ వెళ్ళిపోతారు. పిల్లల సంరక్షణ ఎవరు చేస్తారండి? మంచి చెడు ఎవరికి చెప్తారు పిల్లలకు? పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనీసం అమ్మ ఇట్లా చెయ్యొద్దండి అని గమనిస్తూ ఉంటారు పిల్లల్ని. ఏం చేస్తారు ఇప్పుడు పిల్లలు? ఏమైపోతున్నారు, సెల్ ఫోన్స్ కి, టీవీకి అడిక్ట్ అయిపోయి తెలియని విషయాలను కూడా చాలా ఈజీగా తెలుసుకొని తప్పేంటి అనే ధోరణిలో వెళ్తున్నారు. పేరెంట్స్ ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తున్నారు. ఏం తెలుస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది? పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారు, అది రిలేటివ్స్ అయినా బయట వాళ్ళతో అయినా ఎవరితో కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇది ఒక తల్లికి చాలా బాధ్యత ఉంటుందండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్తున్నాను మహిళలకి, దయచేసి
చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచడం నేర్చుకోండి. ఈ రోజు కాకపోతే డబ్బు మీరు ఇంకొక రోజు సంపాదించగలరు. కానీ పిల్లల సంరక్షణ చాలా ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి గమనించి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులైతే బాధ్యత చాలా తీసుకోవాలండి. పెద్దవాళ్ళు ఉంటేనే నిజంగా పిల్లల మనుగడ కూడా అసలు ఫ్యూచర్ తలుచుకుంటుంటేనే భయమవుతోంది. ఒక మహిళని బయటికి పంపియాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు తిరిగి వాపస్ ఇంటికి వస్తారా లేదా? అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాం. ఏం చెప్పేది మన భారత రాజ్యాంగంలో ఏమొచ్చిందండి? మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తేనే మనకు ఒక స్వతంత్రం వచ్చింది. ఇలా కానీ అది కాదండి. ఎప్పటికైనా మహిళ మహిళే. కానీ బాధ్యతలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉండాలి అని చెప్పేది కూడా దయచేసి తల్లిదండ్రులు దీన్నైతే కొంచెం కాన్సంట్రేషన్ చేయాలి. ఖచ్చితంగా మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళామంటే ఇటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగే ప్రసక్తే ఉండదండి. స్వప్న గారు, ప్రస్తుతం మనకి ఎన్నో చట్టాలున్నాయి, ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎన్నో రకాల న్యాయ సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా మహిళల్లో కానివ్వండి, సమాజంలో వాళ్ళ ప్రశ్నలకి సమస్యలకి సంబంధించిన వాటికి ఇంకా సరైన న్యాయం జరగడం లేదు. అసలు లోపం ఎక్కడుందంటారు? ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి ప్రశ్న అడిగారమ్మా. దీనికైతే సమాధానం నేను చెప్తాను. భారతదేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ అండి. ఇందులో ఏంటంటే తప్పులు చేస్తూనే ఉంటారు. దానికి పక్కన అరేబియన్ కంట్రీస్ లో శిక్షణ ఇచ్చేటట్టు, అంటే అక్కడ ఒక మహిళకు అత్యాచారంగా ఏదైనా జరిగిందంటే వెంటనే వాళ్ళని ఉరిదీస్తారండి. అంత బలమైన శిక్షలు మన భారతదేశంలో లేవు కాబట్టే ఇలా ఒకటి పోతే ఒకటి మహిళల పైన చాలా అఘాయిత్యాలు, నిజంగా అది చాలా షేమ్ఫుల్. చెప్పకూడదు. ఎప్పుడైతే చట్టాలు అనేవి స్ట్రిక్ట్ గా అవలంబించాయంటే శిక్షలను, ఇలాంటివి పునరావృతం కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2014 అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాచేపల్లిలో, అంటే గుంటూరు జిల్లా అండి, దాచేపల్లిలో ఒక 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగిందండి. అది జరిగిన తర్వాత ఈ శిక్ష, అంటే ఈ గవర్నమెంట్ ఉంది, ఈ శిక్ష ఎట్లా అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఏమో అని భయపడి అత్యాచారంకి పాల్పడిన వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడంట. అంటే భయం అనేది ఆ రోజు క్రియేట్ అయింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దగ్గర ఒక 15,000కు పైగా మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. దిశ యాప్ అని చెప్పాడు. ఎక్కడన్నా ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే బుల్లెట్ కంటే వేగంగా నేను వచ్చి అక్కడ కనుక్కుంటాను, 7 రోజుల్లో శిక్షను 14 రోజులు అవలంబిస్తాను, ఇలా చాలా చెప్పాడండి. కానీ 5 ఏళ్ల పాలనలో ఎక్కడా కూడా ఒక్కరికి కూడా శిక్షను వేసిన పాపానికి పోలేదండి దిశ యాప్. యాక్చువల్గా ఆ యాప్ అనేది కూడా వర్క్ చేయడం లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు ఉంది కాబట్టి మార్కాపురంలో ప్రకాశం జిల్లాలో ప్రోగ్రామ్ ని చేస్తున్నారండి శనివారం రోజున. అందులో ముఖ్యంగా మంచి పథకాలను రిలీజ్ చేస్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ముగ్గురు, అంటే స్త్రీ శిశు శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ కార్పొరేషన్ మంత్రి గారు సవితమ్మ గారు, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి సమక్షంలో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. అందులో ముఖ్య అజెండా 1,00,000 మంది మహిళలకు కుట్టు నేర్పించి మిషన్లు అందజేయాలి అని చెప్పేసి ఒక మంచి అజెండా ఆ రోజు రాబోతున్నారు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా కూడా ఒక ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు అన్ని జరుగుతున్నాయి కదమ్మా, దిశ యాప్ అనేది సరిగా వర్క్ చేయట్లేదని శక్తి యాప్ అనే కొత్త యాప్ ని తీసుకొస్తున్నారు. ఈ యాప్ విధానం ఎలా ఉంటుందంటే, నెట్వర్క్ లేకపోయినా కూడా ఈ యాప్ పని చేసే విధంగా, అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్లే విధంగా రూపొందిస్తున్నారమ్మా. ఈ యాప్స్ గురించి కూడా గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ రోజు దాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారమ్మా. మేడం, ప్రస్తుతం మహిళలు ఎన్నో రకాలుగా పాత్రలు పోషిస్తున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటున్నారు. పిల్లలకు సంబంధించి, హస్బెండ్ కి సంబంధించి, వర్కింగ్ ప్లేస్ లో ప్రతి ఒక్క చోట చాలా కష్టపడుతున్నారు. అయితే వాళ్ళ హెల్త్ కి సంబంధించి చాలా నెగ్లెక్ట్ గా ఉన్నారండి. ఎందుకంటే మహిళ స్ట్రాంగ్ గా, హెల్త్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే తను ఈ పనులను చేయగలదు. ఈ వర్క్ లో పడేసి
ఉమెన్స్ తన హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తోంది. సో మీరు మహిళలకి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు హెల్త్ కి సంబంధించి? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక మహిళ ఒక ఫ్యామిలీకి వెన్నెముక లాంటిది. ఎందుకు ఇలా అంటున్నానంటే పొద్దున లేచినప్పటి నుంచి అత్తమామలదైతే మీ హస్బెండ్, పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా టైంకి ఫుడ్ చేయడము, కాలేజీలకి, స్కూల్‌కి పంపడం ఇలాంటి ప్రతి ఒక్క బాధ్యత ఒక గృహిణిలాగా ప్రతి ఒక్క బాధ్యతను కూడా చేస్తోంది, నిర్వర్తిస్తోంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఇక్కడ ఏమైపోతుందంటే ఎంతసేపు ఫ్యామిలీ మీద ఫోకస్ పెడుతోంది గానీ, తన హెల్త్ గురించి అయితే కేర్ తీసుకోవట్లేదు. కానీ ప్రతి ఒక్క మహిళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు బాగుంటేనే ఫ్యామిలీ అంతా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. మీ హెల్త్ కేర్ మీరు తీసుకోండి. టైంకి తినడం, పని ఒత్తిడి వల్ల లేదా ఫ్యామిలీ ఒత్తిడి వల్ల మీరు ఈ మన హెల్త్‌నైతే మీరు నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా టైంకి తిని, మీరు ఫ్యామిలీని ఇంకా ముందుకి ఎలా తీసుకెళ్ళాలి, సంసారం ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. మీ హెల్త్ ఫోకస్ అయితే చాలా చేయాలని నేను అనుకుంటున్నా. ఇంకోటి చెప్పాలంటే మా టీడీపీలో మా గవర్నమెంట్ మాకు అది గూడా ముందు నుంచి గూడా ఒకటి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పేసి మాకు ఇది గూడా ఒక స్కేల్ ప్రతి ఒక్క నంబర్‌కి వాట్సాప్ గూడా డైటీషియన్స్ ఉన్నారు. మాకు అది గూడా అన్ని పెడుతుంటారు. యాక్చువల్‌గా ఫాలో కాండమ్మా. మీరు బాగుంటే ఇంకా పొలిటికల్‌గా ఇంకా మనం అన్ని విధాల్లో రాణిస్తామని చెప్పి మాకు ఇది గూడా డైటీషియన్ గూడా ఉన్నారు. మాకు ఇవన్నీ గూడా ఫాలో చేస్తుంటాం. పైన పార్టీ ఆఫీస్ నుంచి మాకు ప్రతి ఒక్కటి కూడా వస్తుంటాయి. దయచేసి మీరు టైంకి తినండి. హెల్తీగా ఉండండి. ఫ్యామిలీని హెల్తీగా పెట్టండి. ప్రతి ఒక్కరికి నేను ఇదే కోరుకుంటున్నాను. థాంక్ యూ. స్వప్న గారు, ప్రతి ఏటా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ఉంటాము. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ప్రభుత్వం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. మన మహిళల్లో ఎలాంటి మార్పులు మీరేమైనా చూసారా? ఏదైనా మార్పు కనిపిస్తోందా? ఖచ్చితంగా అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక మహిళా దినోత్సవం మనం చేసుకుంటాం. ఆ రోజు టాపిక్ ఓకే. ఏం జరుగుతోంది? ఏం మాట్లాడుతున్నారు? అంటే మహిళలు దేంట్లో ఎళ్తున్నారు? ఇవన్నీ కూడా నోటీస్ చేస్తారు. ఈ మహిళలు ఇంకా నలుగురి దగ్గర డిస్కస్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఓహ్! మనం గూడా ఇలా రాణిస్తే మనం గూడా ఇలాంటివి మనం ఫేస్ చేయొచ్చు కదా! ఓకే. మనం ఇంకా నలుగురికి మంచి చేయొచ్చు కదా! అనే ఉద్దేశ్యంతో అది ఏ విధంగా అయినా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓకే. పూజల గురించి అయినా, లేదా డొనేషన్స్ గురించి అయినా, బ్లడ్ బ్యాంక్ గురించి అయినా, ఏదైనా గూడా ఏదో ఒక సమస్యని సాల్వేషన్ అంటే మహిళలు నలుగురు కూర్చుంటే ఓకే. ఇది మాట్లాడతారు. ఇది సాల్వేషన్ ఎలా చేయాలి? ప్రతి ఒక్క దానికి కూడా ఖచ్చితంగా మంచి స్పందనే ఉంటదండి. ఎందుకంటే తెలియని విషయాలు కూడా అక్కడున్న మహిళలు తెలుసుకొని, వాళ్ళు కూడా ఒక స్టెప్ ఓకే. నెక్స్ట్ ఇయర్ లోపల మనం ఇవి సాధిద్దాం. మహిళా దినోత్సవం రోజు మనం గూడా ఘనంగా మనం చేసిన పనుల గురించి మనం చెప్పుకుందాం అని గూడా ఆలోచిస్తారు కాబట్టి, ఖచ్చితంగా ఇది ఎంతో తోడ్పాటు పడుతుంది. నేను గూడా ఒక్కటే కోరుకుంటున్నాను మహిళలందరికీ కూడా, దయచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ స్వయం వృత్తి ఇప్పుడు ఎన్నో పథకాలను రిలీజ్ చేస్తున్నారు. డ్వాక్రా మహిళల కోసం అయితేనేంటి, చట్టం మనకు ఆస్తిలో సమాన వాటా హక్కును కూడా కల్పించింది ప్రభుత్వం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచికి ఒక నలుగురికి మంచి సహాయం చేయడానికి మీరు ఖచ్చితంగా ఎల్లవేళలా ఎవరినైనా కూడా తలుపు తట్టండి. ఖచ్చితంగా మేమే ఉన్నామండి. ఖచ్చితంగా ఎవరైనా ఒక మహిళ ఇంకా నలుగురిని తీసుకురావాలి, మంచి పనులు చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఖచ్చితంగా మేము కూడా తోడ్పాటిస్తాము. మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఇయర్ గా కూడా చేంజ్ అవుతూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మార్పైతే వస్తుంది. మహిళల్లో చైతన్యం కూడా నింపుతాము. ఖచ్చితంగా ఒక మహిళా సాధికార సాధనతో ఖచ్చితంగా మేము ఇవన్నీ సాధిస్తామని తెలియజేస్తున్నాను. స్వప్న గారు, మీరు మహిళలందరికీ ఒక స్ఫూర్తిగా మాకు నిజంగా మీరు చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారండి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఎన్నో మంచి విషయాలు, మహిళలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, చాలా విషయాలు మా దగ్గర షేర్ చేసుకున్నారు. అందుకు గాను మా సుమన్ టీవీ తరఫున మీకు చాలా సంతోషం అండి. మరి మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం టైం కేటాయించి మాకు ఎన్నో విషయాలు మాతో మీరు చర్చించారు. ఆడవాళ్ళకి ఎంతో ధైర్యాన్ని కూడా మీరు నింపారండి. అందుకు గాను చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా మహిళల టాపిక్ కాబట్టి మేము కూడా మహిళలము. ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళలు కూడా ముందుండాలనే ఉద్దేశంతోనే నేను వచ్చి మీతో మా సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇదొక మంచి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.